కళకు రూపమిచ్చేది కళాకారుడు అయితే ఆ కళకు ప్రాణం పోసి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచేలా చేసేది ఆర్ట్ డైరెక్టర్. అలాంటి సృజనాత్మక ప్రతిభతో తన ఆలోచనలకు అద్భుతమైన రూపాన్ని ఇచ్చి ప్రతి వేదికను కళాత్మకంగా తీర్చిదిద్దుతూ తన ప్రత్యేక శైలితో అందరి ప్రశంసలు అందుకుంటున్న ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ గౌరవనీయులు ఆనంద సాయి గారు. వేదికల అలంకరణలోను, దేవాలయాల నమూనాల రూపకల్పనలోను, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల కళా వైభవంలోను తనదైన ముద్ర వేసిన సృజనశీలి. ప్రతి సృష్టిలో భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, కళా సౌందర్యం ప్రతిబింబించేలా అద్భుతమైన రూపకల్పనలు చేసే ప్రతిభావంతులు ఆనంద్ సాయి గారు. అందుకే మన అందరి తరఫున ఘనమైన చప్పట్లతో హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ ముందుగా వారి ఏవీని ప్రజెంట్ చేద్దాం. ఏవి ప్లీజ్. ప్రముఖ టెంపుల్ ఆర్కిటెక్ట్, కాన్సెప్ట్ డిజైనర్ మరియు ఆర్ట్ డైరెక్టర్. ప్రముఖ టెంపుల్ ఆర్కిటెక్ట్, కాన్సెప్ట్ డిజైనర్ మరియు ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్టుకు సృజనాత్మక భావన అందించిన ప్రముఖుల్లో ఒకరు. ఆగమ శాస్త్రం ఆధారంగా భారతీయ దేవాలయ నిర్మాణ సంప్రదాయాన్ని ఆధునిక రూపకల్పనతో సమన్వయం చేస్తూ విశిష్ట గుర్తింపు పొందారు. చలనచిత్ర రంగంలో 100కు పైగా చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా సేవలందించి దేవాలయ నిర్మాణ వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు శ్రీ ఆనంద్ సాయి గారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ గౌరవనీయులు ఆనంద్ సాయి గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానించుకుందాం. వారికి మీ అందరికీ కూడా చక్కని దిశా నిర్దేశాన్ని అందించేలాగా చక్కని స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని అందించవలసిందిగా మనవి. సో నమస్తే అండి, సప్త సింధు అండ్ అందరికీ నా ఒక నమస్కారం. నేను ఎక్కువగా స్టేజ్లో మాట్లాడింది లేదు, బట్ ఆర్ట్ అంటే నాకు ఫస్ట్ నుంచి పేపర్లో డ్రా చేయడమే బేసిక్గా నా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. ది సప్త సింధు ఇస్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ బికాస్ మీ అందరికీ ఒక బిగ్ ఆపర్చునిటీ. బికాజ్ నేను ఇప్పుడే వచ్చి ఆల్మోస్ట్ అన్ని చూశాను, మినియేచర్స్ అండ్ ప్రజెంటేషన్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హార్ట్ఫుల్గా వాళ్ళ యొక్క వర్క్మెన్షిప్ చాలా బాగుంది అండ్ మీరు చాలా డెడికేట్ చేస్తున్నది ఈ టైం. అంటే మా రోజుల్లో నేను ఉన్నప్పుడు, నేను పుట్టి పెరిగిందంతా చెన్నై, నేను చదివింది వివేకానంద కాలేజ్. స్వామీజీ ఉన్నారు, నమస్తే స్వామీజీ. సో నాకు ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ లేదు. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని ఒక ఇన్స్టిట్యూట్ మహాబలిపురంలో ఉండేది, బట్ నాకు దాని గురించి అంత పెద్ద నాలెడ్జ్ కూడా ఉండేది కదా. అంటే మనం చదువుకొని మన డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇదే మనం కోరుకుంటాం ఎప్పుడైనా, లేదంటే బిజినెస్. బట్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అంతా ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది ప్రతిసారి కూడా నాకు. బట్ చూసేవాడిని, ఆ స్టోన్ని టచ్ చేసి చూసేవాడిని, దాంట్లో ఒక ఎనర్జీ కనిపించేది. బట్ టెంపుల్ చేసింది ఎవరు అనేది నాకు ఎప్పుడూ తెలియదు. తర్వాత నాకు రోజుల్లో స్థపతి గారు ఒక టెంపుల్ ఆర్కిటెక్ట్ ఉంటారు, వాళ్ళు ఆ టెంపుల్ ని డిజైన్ చేస్తారు, ఏ రకంగా డిజైన్ చేస్తారు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రాక్టికల్ థింగ్ అండి. బట్ నేను ఫిలింలోకి వచ్చింది నాకు ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ లోపల రావడానికి నాకు ఒక ఎంట్రీ ఒక ఫిలిం ఇండస్ట్రీ అయింది. అంటే ఫిలిం ఇండస్ట్రీలో నేను సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అందరితో కూడా చేశాను, పెద్ద డైరెక్టర్స్తో. బట్ నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, అంటే టెంపుల్స్ చేయాలని ఒకటి ఉంది, బట్ టెంపుల్ చేయాలంటే దానికి మార్గం ఏంటి అని. అప్పుడు గణపతి స్థపతి గారిని చెన్నైలో నేను కలిశాను, ముత్తయ్య స్థపతి గారు, దాని తర్వాత మా గురుగారు సుందరరాజన్ గారు. సుందరరాజన్ గారి స్థపతి గారు నాకు యాదాద్రి ప్రాజెక్ట్ అప్పుడు చాలా గైడ్ చేశారు. అండ్ ఆయనతో నేను ఉన్న కనెక్షన్, అంటే ఆయన ఒక గురుగారు, అంటే మన ప్రతిదీ కూడా
టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది బేసిక్ గా మనం చదువుకోవాలని కాదండి, ఎక్స్పీరియన్స్, మంచి గురువు ఉండాలి మనకి. గురువు ఉంటే మనం అన్ని నేర్చుకోవచ్చు. నేను చాలా మంది శిల్పులు చూశాను మహాబలిపురంలో కూడా, వాళ్ళకి చదువు రాదు, బట్ వాళ్ళకి ఒక ఆర్ట్ ఉంటుంది. ఒక శిల్పం ఎట్లా చెక్కాలని కూడా వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ లేదు. వాళ్ళు ఏంటంటే మనకి మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో అది వాళ్ళు రీచ్ చేయాలంటే కొంతమందికి కుదరదు, వాళ్ళు చదువు రాదు, బట్ వాళ్ళు శిల్పంలో చాలా ఆర్ట్ ఉంది, కల్చర్ ఉంది, బట్ దాన్ని మనం ప్రమోట్ చేయాలనేది ఉంటుంది నాకు ఎప్పుడు. బట్ యాదాద్రి అనే ఒక ప్రాజెక్ట్ నాకు ప్లాట్ఫామ్ రావడంతో మోస్ట్ ఆఫ్ స్కల్ప్చర్స్ అంతా మనకి చెన్నై నుంచి వచ్చారు, ఆలగడ్డ నుంచి వచ్చారు, బట్ మనం చాలా తక్కువ. ఈ తెలంగాణ ఆంధ్రాలంతా చాలా తక్కువ ఉన్నారు అంటే శిల్పీలు. మనం ఏ టెంపుల్ మనం డిజైన్ చేస్తే కూడా మనం శిల్పీల కోసం మళ్ళీ చెన్నైకే వెళ్ళాలి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూట్ చూస్తే కూడా మనకి లేదు, బేసిక్గా చాలా వరకు చాలా తక్కువ. మహాబలిపురంలో చూస్తే మీకు నాకు తెలిసి ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సో 4-5 பேர் இருந்திருப்பீங்க. ஓகே ரைட். ஓ ரைட். ஸோ உங்களுக்கு தெரியும் சென்னையில் வந்து ரொம்ப இன்ஃப்ராஸ்ட்ரக்சர் அவ்வளோ பெருசாக இல்லை, ஃபெசிலிட்டிஸ் இல்லை, రైట్. సో వాళ్ళకు కూడా ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. చాలా అంటే వాళ్ళకి నేను చూసి చాలా బాధపడ్డాను, ఎందుకంటే మన గవర్నమెంట్ ఎన్నో చేస్తుంటారు, బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్స్టిట్యూషన్ మీద మనం ఫోకస్ చేయాలండి. అది నేను మా డిప్యూటీ సీఎం గారితో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాను, ఆయన తప్పకుండా నేను చేద్దాం, మనం దాన్ని ప్రమోట్ చేద్దామని కూడా చెప్పారు నాకు. సో మీ అందరికీ అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ ఒక సపోర్ట్ అండి. ప్రతి వాళ్ళకి ఒక ఆర్ట్ ఉంటుంది, ఆర్ట్ ఈ రకంగా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి వాళ్ళకి మనకి తెలియదు. ఇప్పుడు నాకు ఆర్ట్ ఉందని నాకు ఎప్పుడూ తెలియదు, బట్ నేను పేపర్లో డ్రాయింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, మేబీ ఐ కెన్ లెర్న్ మోర్. అప్రిసియేషన్ ఒకరు మనకి చెప్పేటప్పుడే మనం దాన్ని ఎంకరేజ్ చేసుకొని మనం చేయడం అవుతుంది. సో మీరు కూడా ఎక్కువగా ఈ ఏఐ టెక్నాలజీ అండ్ అవన్నీ మీరు ఎక్కువగా వాడకుండా మీరు చేయితో డ్రాయింగ్ చేయడం అనేది నేర్చుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే అది ఫ్యూచర్లో మీకు ఒక ఆర్ట్, నాట్ ఓన్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్, మీరు ఎన్నో చేయొచ్చు. నేను ఆర్ట్ డైరెక్షన్ చేశాను, టెంపుల్ డిజైనింగ్ చేశాను, వెడ్డింగ్స్ డిజైన్ చేశాను, చాలా ఎగ్జిబిషన్స్ అన్ని డిజైన్ చేశాను. మనకి చాలా ఆర్ట్ ఉంటుంది. అండ్ అసలు నేను చెప్పుకోవాలంటే ఒక విశ్వకర్మగా నాకు అనే ఇక్కడ క్యాస్ట్ ఏవి ఉండవండి మనకి. ప్రతి ఒక్క మీ వల్ల అందరూ చూస్తున్నాను, ఒక్కొక్క మినేచర్లో వాళ్ళ ఒక కష్టం, వాళ్ళ పెయిన్ అంతా కనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ లో నాకు పిలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే స్థపతులు అండి. స్థపతులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళు వర్క్ చేసేటప్పుడు స్టోన్ లో లంగ్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతుంటది వాళ్ళకి. బట్ మనం గవర్నమెంట్ కూడా ఈ స్థపతులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. మేబీ దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లాట్ఫామ్, బట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్థపతీస్. మన గుడిల్ని కాపాడుకున్నట్టే మన స్థపతులను కూడా కాపాడుకోవాలి. అండ్ మీరు కూడా అందరూ కూడా స్థపతుల్లాగానే ఉండాలి. బికాస్ మీకు క్వాలిఫికేషన్ అనేది మీరు క్వాలిఫికేటెడ్ అవుతూనే మీరు స్థపతిని కాదండి. మీరు బాగా అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ చేయండి, ప్రతి గుళ్ళు తిరగండి. ఈ హాలిడేస్ వచ్చేటప్పుడు మీరు మోర్ టైమ్ స్పెండ్ ఇన్ టెంపుల్స్. సో మీరు తెలుసుకుంటారు. నేను కూడా న్యూఢిల్లీ పార్లమెంట్ లో ఒక పార్ట్ ఆఫ్ అడ్వైజర్ గా పనిచేశాను. అక్కడ గార్డియన్ స్టాచ్యూస్ డిజైన్ చేశాను నేను. బట్ వాళ్ళు ఎందుకు పిలుస్తారు? మనకి క్వాలిఫికేషన్ కాదు, అక్కడ మన ఆర్ట్, మన స్కిల్. సో మనకి ఆర్ట్ స్కిల్ ఉంటే డెఫినెట్ గా మనం అన్ని అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఉన్నారు, ఆయన ఎంత